నిర్గమకాండము 6వ అధ్యాయము. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోతున్నదంతా నువ్వు తప్పకుండా చూస్తావు. నా బలిష్టమైన హస్తం వల్ల అతడు వారిని బయటకు పంపించేలా చేస్తాను. నా హస్తబలం వల్లనే అతడు తన దేశము నుండి ప్రజలను వెళ్ళగొడతాడు. ఆయన ఇంకా మోషేతో ఇలా అన్నాడు, నేనే యెహోవాను. నేను సర్వశక్తిగల దేవుడు అనే పేరుతో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాను. కానీ యెహోవా అనే నా పేరు నేను వారికి తెలియపరచలేదు. వాళ్ళు పరాయివారుగా నివాసం చేసిన కనాను దేశాన్ని వారికి ఇస్తానని నేను ఒప్పందం చేశాను. ఐగుప్తీయులకు బానిసలుగా మారిన ఇశ్రాయేలు ప్రజల నిట్టూర్పులు నేను విని నా నిబంధనను గుర్తు చేసుకున్నాను. కాబట్టి నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు, నేనే యెహోవాను. ఐగుప్తీయుల బానిసత్వం క్రింద ఉన్న మీ కష్టాల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మల్ని ఆ దేశము నుండి బయటకు రప్పిస్తాను. వాళ్లకు గొప్ప తీర్పు క్రియలు చూపి నా చేతులు చాపి వారి బానిసత్వం క్రింద ఉన్న మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మల్ని నా సొంత ప్రజలుగా నా చెంత చేర్చుకొని మీకు దేవుడైన యెహోవాగా ఉంటాను. అప్పుడు ఐగుప్తీయుల బానిసత్వం క్రింద నుండి మిమ్మల్ని విడిపించి బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని నేను చెయ్యి ఎత్తి శపథం చేసిన దేశానికి మిమ్మల్ని రప్పిస్తాను. ఆ దేశాన్ని మీకు సొంతం చేస్తాను. నేను యెహోవాను. మోషే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పినదంతా చెప్పాడు. అయితే వాళ్ళు తమ నిరాశ నిస్పృహల వల్ల కఠినమైన బానిసత్వంలో కూరుకుపోయి ఉండడం వల్ల మోషే మాటలు లక్ష్యపెట్టలేదు. యెహోవా మోషేతో, నువ్వు రాజు ఆస్థానంలోకి వెళ్ళి ఐగుప్తు రాజు ఫరోతో ఇశ్రాయేలు ప్రజలను అతని దేశము నుండి బయటకు పంపించమని చెప్పు అన్నాడు. అప్పుడు మోషే, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోతే ఫరో ఎందుకు వింటాడు? నాకు వాక్చాతుర్యం లేదు అని యెహోవా సముఖంలో చెప్పాడు. అప్పుడు యెహోవా మోషే, అహరోనులతో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి బయటకు తీసుకురావడానికి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి, ఫరో దగ్గరికి మీరు బయలుదేరి వెళ్ళాలి అని ఆజ్ఞాపించాడు. వారి వంశాల మూల పురుషులు వీరు. ఇశ్రాయేలు మొదటి కొడుకైన రూబేను కొడుకులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. వీళ్ళు రూబేను కుటుంబాలు. షిమ్యోను కొడుకులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు. కనాను స్త్రీకి పుట్టిన షావూలు. వీళ్ళు షిమ్యోను కుటుంబాలు. లేవి కొడుకులు వారి వారి వంశావళుల ప్రకారం గెర్షోను, కహాతు, మెరారి. లేవి 137 సంవత్సరాలు జీవించాడు. గెర్షోను కొడుకులు వారి వారి వంశాల ప్రకారం లిబ్ని, షిమి. కహాతు కొడుకులు అమ్రాము, ఇస్ఫారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహాతు 133 సంవత్సరాలు జీవించాడు. మెరారి కొడుకులు మహలి, మూషి. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం లేవి కుటుంబాలు. అమ్రాము తన తండ్రి సోదరి యోకోబెదును పెళ్లి చేసుకున్నాడు. వారికి అహరోను, మోషే పుట్టారు. అమ్రాము 137 సంవత్సరాలు జీవించాడు. ఎస్వారు కొడుకులు కోరహు, నెపెగు, జిక్రి. ఉజ్జియేలు కొడుకులు మిషాయేలు, ఎల్సఫాను, సిత్రి. అహరోను అమ్మినాదాబు కూతురు నయస్సోను సహోదరి అయిన ఎలీషబను పెళ్లి చేసుకున్నాడు. వారికి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు. కోరహు కొడుకులు అస్సీరు, ఎల్కానా, అబియసాపు. వీళ్ళు కొరాహీల కుటుంబాలు. అహరోను కొడుకు ఎలియాజరు
పుతీయేలు కూతుళ్లలో ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఫినెహాస్ పుట్టాడు. వీళ్ళు తమ తమ కుటుంబాల ప్రకారం లేవి వంశ నాయకులు. ఇశ్రాయేలు ప్రజలను తమ వంశాల ప్రకారం ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకురావాలని యెహోవా ఆజ్ఞాపించింది ఈ అహరోను మోషేలనే. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటకు పంపించాలని ఐగుప్తు రాజు ఫరోతో మాట్లాడిన మోషే అహరోనులు వీరే. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడాడు. నేను యెహోవాను. యెహోవా నీతో చెప్పినది మొత్తం నువ్వు ఐగుప్తు రాజు ఫరోతో చెప్పు. అందుకు మోషే, నాకు వాక్చాతుర్యం లేదు, నా మాట ఫరో ఎలా వింటాడు అని యెహోవా సముఖంలో అన్నాడు. 6వ అధ్యాయం ఇంతటితో సమాప్తం.